బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు సినీ నటుడు అలీ. రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నారు అంటూ కూడా అలీ ప్రకటన రిలీజ్ చేశారు. రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్లు అలీ ప్రకటించారు. వైసీపీ ఓటమితో రాజకీయాలకు అలీ దూరమయ్యారు. గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పనిచేశారు నటుడు అలీ. ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తారన్నారు ఆయన. నేను కామన్ మ్యాన్గానే ఉంటాను. వ్యక్తిగతంగా నేను ఎవరిపైనా ఎప్పుడూ విమర్శలు చేయలేదు. కేవలం పార్టీ చేసిన కార్యక్రమాల గురించే మాట్లాడాను. నాకు అన్నం పెట్టింది సినిమా ఇండస్ట్రీని. సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేయడానికి మాత్రం నేను రాలేదంటూ కూడా అలీ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ 27, 2022న ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆయన నియమించింది అప్పటి ప్రభుత్వం. ఆ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు, వైసీపీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఎమ్మెల్సీ వస్తుందా లేకపోతే రాజ్యసభ రావచ్చంటూ కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కంటిన్యూ అయ్యారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేశారు నటుడు అలీ. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు సినీ నటుడు అలీ. రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్లు అలీ ప్రకటించారు. వైసీపీ ఓటమితో రాజకీయాలకు అలీ దూరమయ్యారు. గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పనిచేశారు నటుడు అలీ. ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తాను. నేను కామన్ మ్యాన్గానే ఉంటాను. వ్యక్తిగతంగా నేను ఎవరిపైనా ఎప్పుడు విమర్శలు చేయలేదు. కేవలం పార్టీ చేసిన కార్యక్రమాల గురించే మాట్లాడాను. నాకు అన్నం పెట్టింది సినిమా ఇండస్ట్రీని. సేవాభావంతోనే రాజకీయాలకు వచ్చాను తప్ప రాజకీయం చేయడానికి మాత్రం తాను రాలేదంటూ కూడా అలీ చెప్పుకొచ్చారు. ఇంకా అలీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి
ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. రైట్, అది సినీ నటుడు అలీ చేసిన కామెంట్స్. ముఖ్యంగా లాస్ట్ ఆయన మాటలు, కామన్ మ్యాన్గానే ఉంటాను, ప్రతి 5 ఏళ్లకోసారి మీలాగే నేను కూడా వెళ్ళి ఓటు వేస్తాను తప్ప ఇక రాజకీయాలు చేయను, రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై అని చెప్పారు సినీ నటుడు అలీ. రైట్, అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సినీ నటుడు అలీకి సంబంధించి ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే సినీ నటుడు ఎవరైతే ఆలీ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ నటుడుగా ఉంటూ గత చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశించినటువంటి ఆలీ ఒక రాజకీయం కూడా ఎదగాలంటూ తనంతా కూడా వైసీపీలో చేరడం, వైసీపీలో కూడా కీలకంగా వ్యవహరించడం కాకుండా మీడియా సలహాదారుడిగా కూడా అతను రావడం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఎక్కడో చోట సీటు వస్తుంది, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేస్తారని కూడా ఆలీ కూడా ఆశించారు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్య మార్పులే చోటు చేసుకున్నాయి కావచ్చు. అందులో భాగంగా సినీ నటుడుగా ఉన్నట్టు ఆలీ కూడా సంచలన నిర్ణయం తీసుకుని ఇక రాజకీయాలకు అయితే గుడ్ బై చెప్పే విధంగా కూడా తన నిర్ణయంతో పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా సినీ రంగంలో కాకుండా రాజకీయ అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. అతను 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే ఆలీ వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎమ్మెల్సీగా కూడా చూస్తా ఉంది, ఎమ్మెల్సీకి కూడా ఇస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తనకు అంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. తాను నిర్ణయం ప్రకారంగానే ప్రధానంగా అతనంతా కూడా తన ఎంతో మిత్రుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాదని, తన సినీ రంగంలో ఎంతో స్నేహభావంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాదని కూడా వైసీపీలో వెళ్ళడం జరిగింది. కానీ వైసీపీలో వెళ్ళినటువంటి ప్రధానంగా జనసేనలకు తనకంతా కూడా రాజకీయ పరంగా ఎన్నో విమర్శలు కూడా చేసినప్పటికీ సినీ రంగం వేరు, అలాగే రాజకీయం వేరు అంటూ కూడా తన ఎన్నో విధాలు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడంతా కూడా తనంతా కూడా సినిమాలకు మాత్రమే నేను పరిమితం అవుతాను, కానీ రాజకీయాలకు ఇంకా వచ్చేది లేదంటూ తను చేస్తున్నటువంటి కూడా వీడియో కూడా ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్ గా మారడం కాకుండా కేవలం సాధారణ పౌరునిగా నేను ఓటు వేసే వరకు కూడా మాత్రమే ఉంటాను, కానీ ఇంకా రాజకీయాలకు వచ్చే ప్రసక్తి లేదంటూ తన తీసుకున్న నిర్ణయం కూడా ప్రధానంగా మన ఎంతో హాట్ టాపిక్ గా ఉందని చెప్పొచ్చు. సినీ రంగంలో కూడా ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అందరూ కూడా సినిమా నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావడం, అంతా కూడా అందరూ సక్సెస్ అవుతే తిరిగిలేని విజయాలు కూడా ఎంతో మంది సపోర్ట్ చేస్తారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినీ రంగం నుంచే వచ్చాడు, అలాగే రాజకీయాల్లో 2024లో 10 సంవత్సరాల తర్వాత అతను కూడా సక్సెస్ అవ్వారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా సక్సెస్ అవడంతోనే ఆలీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని కూడా ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ విధంగా సినీ రంగంలో ఏ విధంగా టాపిక్ వస్తారో పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా ఆయన ఒక హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కల్కి మూవీ యూనిట్ రావడం, సినిమా రేట్లు పెంచుకునేందుకు కూడా అవకాశాలు ఇవ్వడం కూడా ఒక సినిమా ఫోటోగ్రఫీగా సంబంధించినటువంటి మంత్రి కూడా జనసేన నుంచి రావడం కూడా ఎంతో మొత్తం అంతా కూడా ఒక జనసేన నుంచి అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో జనసేన నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటువంటి అతనికి ఎటువంటి హామీ అని ఇస్తారా, లేదంటే ఆలీ కేవలం రాజకీయ పరంగానే తీసుకున్న నిర్ణయం అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు సినీ నటుడు అలీ. రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్లు అలీ ప్రకటించారు. వైసీపీ ఓటమితో రాజకీయాలకు అలీ దూరమయ్యారు. గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా పనిచేశారు నటుడు అలీ. ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తాను, నేను కామన్ మ్యాన్గానే ఉంటాను,
వ్యక్తిగతంగా నేను ఎవరిపైనా ఎప్పుడూ విమర్శలు చేయలేదు. కేవలం పార్టీ చేసిన కార్యక్రమాల గురించే మాట్లాడాను. నాకు అన్నం పెట్టింది సినిమా ఇండస్ట్రీని. సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేయడానికి మాత్రం తాను రాలేదంటూ కూడా అలీ చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై.